హాయ్ అండి, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్పాస్ వరల్డ్. మీరు ఈ ఇయర్లో అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాను. అసలు ఈ వీడియో ఏమిటంటే, అసలు నేనెవరు, మా ఊరు ఎక్కడ, మేమెక్కడ ఉంటున్నాము, అసలు నేను ఎక్కడ టైలరింగ్ నేర్చుకున్నాను, ఎందుకు నేర్చుకోవాల్సి వచ్చింది, ఎందుకు యూట్యూబ్ స్టార్ట్ చేశాను, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నా గురించి తెలిస్తే కదా నన్ను మీరు ఒక ఫ్రెండ్ లాగా, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఓన్ చేసుకోగలరని. అండ్ నా పేరు పుష్ప. మాది విజయనగరం. విజయనగరం దగ్గర ఒక విలేజ్. మా అమ్మ వాళ్ళది విజయనగరం దగ్గర విలేజే, మా అత్త వాళ్ళది కూడా విజయనగరం దగ్గర విలేజే. మా డిస్ట్రిక్ట్ విజయనగరం అన్నమాట. అండ్ నేను పెద్దగా చదువుకోలేదు, తొందరగానే మ్యారేజ్ అయిపోయింది. అండ్ మాకు 2 అబ్బాయిలు. మా పిల్లలు చిన్నప్పుడు నేను మా ఊర్లోనే ఉండేదాన్ని. మా ఆయన వైజాగ్లో జాబ్ చేసేవారు. 2 పిల్లలు స్కూల్కి వెళ్ళిపోవడంతో నేను ఖాళీగా ఎందుకు ఉండాలి అని స్టిచ్చింగ్ నేర్చుకోవాలని అనుకున్నాను. కానీ మా ఊర్లో ఎవరూ నేర్పేవాళ్ళు లేరు. మా ఊరు దగ్గరలో నెల్లిమర్ల ఉండేది. నెల్లిమర్లలో నేర్పిస్తున్నారని తెలిసి అక్కడికి వెళ్ళి రోజు వెళ్ళి నేర్చుకునేదాన్ని మా పిల్లలు స్కూల్లో దించేసి. ఆ తర్వాత ఒక 2-3 మంత్స్ నేర్చుకున్న తర్వాత నేను ఇంటి దగ్గరే టైలరింగ్ స్టార్ట్ చేశాను మా ఊర్లోనే. ఆ తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత 2-3 ఇయర్స్ తర్వాత వైజాగ్ మా ఆయన దగ్గరికి వచ్చేసాను. మేము సింహాచలంలో ఉంటాము. వచ్చిన వెంటనే టైలరింగ్ స్టార్ట్ చేయడం అవ్వదు కదా, మరి కొన్ని రోజులు టౌన్కి తగ్గట్టుగా నేర్చుకున్నాను. పల్లెటూరులో ఎలా కుట్టినా పర్వాలేదు, కానీ టౌన్లో ఎలా పడితే అలా కుడితే అవ్వదు కదా. ఇంకా బాగా నేర్చుకున్నాను. డ్రెస్సెస్ మోడల్స్ అన్నీ నేర్చుకొని ఇక్కడ కూడా టైలరింగ్ స్టార్ట్ చేశాను. ఆ తర్వాత ఒక 4 ఇయర్స్ తర్వాత హౌస్ చేంజ్ అవ్వాలని అనుకున్నాము. మేము ఉన్న ఇంటి దగ్గర మాత్రం బాగా నేను టైలరింగ్ చేసేదాన్ని. ఇల్లు చేంజ్ అయ్యాము. ఒక 1 ఇయర్ ఖాళీగానే ఉన్నాను, స్టిచ్చింగ్ ఏమీ చేయలేదు. అప్పుడు నాకు అనిపించింది, ఖాళీగానే ఉన్నాను కదా, నాకు స్టిచ్చింగ్ వచ్చు, టైలరింగ్ వీడియోస్ అండ్ కుకింగ్ వీడియోస్ యూట్యూబ్లో తీసి పెడదామని. కానీ నాకు అప్పటికి ఎడిటింగ్ ఏమీ రాదు. టెక్ ఛానల్స్ చూసి ఎడిటింగు, వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి అన్నీ ఒక 2 మంత్స్ ఇలాగా నేర్చుకున్నాను. ఇంట్లోనే టెక్ ఛానల్ మొబైల్లో చూస్తూ నేర్చుకున్నాను. కానీ అంత బాగా తీయడం మాత్రం, వీడియోస్ తీయాలంటే ట్రైపాడ్ ఉండాలి కదా అనేసి నాకు తెలియక చిన్న ట్రైపాడ్ సెల్ఫీ స్టిక్ లాంటిది తీసుకున్నాను. దాంతో సరిగ్గా నేను అనుకున్నట్టు టైలరింగ్ వీడియోస్ అన్నీ క్లారిటీగా తీయడం అయ్యేది కాదు. దానివల్ల ఏంటంటే సాంగ్స్ పాడేటట్టు ఏవో చిన్న చిన్న కుకింగ్ లాగా పెట్టేశాను. వీడియోస్ తీస్తున్నాననే కానీ నా మనసులో మాత్రం మా ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, ఫ్యామిలీ మెంబర్స్ ఏమనుకుంటారు, చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారనే భయం మాత్రం ఉండేది. కానీ ఆ తర్వాత అవి ఆపేద్దాం, ఇంకా అలా చెయ్యొద్దు, నేనేమనుకున్నానో అవే తీద్దాం అనుకొని ఈ ఇయర్ ఎండింగ్లో మాత్రం పెద్ద ట్రైపాడ్ తీసుకున్నాను ఫ్లిప్కార్ట్లో. ఇప్పటి నుంచి మాత్రం ఓన్లీ టైలరింగ్ వీడియోస్ అండ్ నా డైలీ రొటీనే పెడదామని అనుకుంటున్నాను. మ్యాక్సిమం నా గురించి చెప్పాననే అనుకుంటున్నాను. అండ్ నా గురించి ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే ముందు ముందు వీడియోస్లో చెప్తాను. ఇప్పటి వరకు ఈ వీడియోస్ చూసినందుకు చాలా థ్యాంక్స్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. మీరు ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే వస్తుంది. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. సరేనండి, ఉంటానండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను కామెంట్లో రిప్లై ఇస్తాను, లేకపోతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను.